హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ 2025వ సంవత్సరంలో మొదట ఏర్పడబోయే గ్రహణం అనేది ఏ నెలలో ఉంది, గర్భవతులు నియమాలు పాటించాలా, మరి ఇది ఇండియాలో కనిపిస్తుందా లేదా, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకి 2025వ సంవత్సరంలో మొత్తము 4 గ్రహణాలు అయితే ఉన్నాయన్నమాట. సో అందులో ఒక్క గ్రహణం మాత్రమే మన ఇండియాలో కనిపిస్తుంది. సో మరి ఈ మొదట ఏర్పడబోయే ఈ గ్రహణం ఏంటి, అది మన ఇండియాలో ఉందా లేదా క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ 2025వ సంవత్సరంలో మొదట ఏర్పడబోయే గ్రహణం అనేది మార్చి 14వ తేదీన ఉందన్నమాట. సో ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది పగటి పూట ఉంటుంది. సో కాబట్టి మన ఇండియాలో అయితే ఇది కనిపించదు, వేరే వేరే కంట్రీస్లలో కనబడుతుంది అన్నమాట. సో అది ఎక్కడ అంటే అమెరికా, పశ్చిమ ఐరోపా, పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రాలలో ఈ యొక్క గ్రహణం అనేది అయితే ఉందన్నమాట. ఇది మన ఇండియాలో కనిపించదు కాబట్టి గర్భవతులు ఇలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. సో చాలామంది వేరే వేరే కంట్రీస్లలో ఉన్నా కూడా పాటించవచ్చు అని చెప్తూ ఉంటారు. సో పాటించాలి అని అంటూ ఉంటారు, కొంతమంది పాటిస్తూ ఉంటారు. కానీ మన ఇండియాలో లేదు అనుకున్నప్పుడు సో వాటికి సూతకాలాలు కానీ ఇంకా వేరే వేరే ఏమీ ఉండవు. సో నియమాలు కూడా చాలా కఠినమైన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు గర్భవతులు. కాకపోతే ఏంటంటే మనకి ఈ యొక్క గ్రహణాలు ఏర్పడినప్పుడు రేడియోధార్మిక కిరణాలు అనేవి పడుతూ ఉంటాయి. సో అవి చెడు కిరణాలు, అవి మన బిడ్డ పైన చేరకూడదు అన్నమాట. అవి చేరితే కడుపులో బిడ్డకి కొంచెం మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. ఇది సైన్స్ చెప్తుంది, ఇటు మన సంప్రదాయాలు కూడా చెప్తున్నాయి. సంప్రదాయ ప్రకారంగా అయితే అసలు గర్భవతులు గ్రహణం పట్టే ముందు స్నానం చేయాలి. సో గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేయాలి, అస్సలు బయటికి వెళ్ళకూడదు. టాయిలెట్స్, వాష్రూమ్స్ ఏం వచ్చినా కూడా బయటికి వెళ్ళకూడదు, ఒకే పొజిషన్లో పడుకోవాలి. సో కొన్ని వస్తువులకి దూరంగా ఉండాలి, అలాగే కూరగాయలు కట్ చేయకూడదు, ఎలాంటి పనులు చేయకూడదు, ఉపవాసం ఉండాలి, అసలు సరిగ్గా ఫుడ్ తినకూడదు, వాటర్ తాగకూడదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ నేనైతే అసలు ఇవి ఏం చెప్పను అండ్ నేను కూడా ఏం ఫాలో అవ్వలేదు. సో నేను ఈ గ్రహణాల గురించి ఎప్పుడు వీడియోస్ షేర్ చేసినా కూడా నేను ఆ నియమాలు పాటించండి, ఈ నియమాలు పాటించండి నేను అసలు ఏం చెప్పను. ఎందుకంటే అది నార్మల్గా అది గర్భవతిని ఇబ్బంది పెట్టడమే. సో అట్లా కాదు, కాకపోతే గ్రహణాల టైంలో ఏంటంటే సో బయటికి వెళ్ళకూడదు మెయిన్గా. సో చాలామందికి కొన్ని పనులు ఉంటాయి, ఆ డైరెక్ట్ కిరణాలు అనేవి గర్భవతి పైన పడకూడదు. ఎందుకంటే అవి రేడియోధార్మిక కిరణాలు కొంచెం చెడివి కాబట్టి అది బిడ్డకి చేరకూడదు. అంతేగాని ఇట్లాంటి నియమాలు అనేవి పాటిస్తూ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు గర్భవతులు. సో అవన్నీ ఏం అవసరం లేదు. కాకపోతే ఆ కిరణాలు అనేవి మీ బేబీకి చేరకుండా ప్రొటెక్ట్ చేసుకోండి అంతే. అంటే కొంచెం వీలైనంత వరకు డైరెక్ట్గా గ్రహణానికి ఎదురుగా చూడడము అట్లా చేయకపోవడము బెటర్ అన్నమాట, అంతకు మించి ఇంకేం లేదు. కానీ నేను ఇది మన ఇండియాలో లేదు కాబట్టి నియమాలు మీరు ఏం పాటించాల్సిన అవసరం లేదు. ఇది నెక్స్ట్ మంత్ ఉంటుంది కాబట్టి సో నేను అప్పుడు కూడా మళ్ళీ వీడియో క్లియర్గా షేర్ చేస్తాను. సో ఒక గ్రహణం మాత్రమే ఉంది, అది సెప్టెంబర్లో ఉంటుంది. అది సెప్టెంబర్ 7-8 తేదీల మధ్యలో ఉంది. సో నేను అప్పుడు మళ్ళీ వీడియో షేర్ చేస్తాను ఎలాంటి నియమాలు ఏంటి ఎట్లా అనేది. సో ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.